అధికార పార్టీ తన అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు చూస్తుంటే ఏకంగా రాజకీయాల్లో ప్రయోజనాల కోసమో పనులు కాబోయే వాటికి కూడా బిల్లులు మంజూరు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉండి మాకు కార్యాలయాలు చుట్టూ తిరిగినా కానీ ఇంతవరకు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయకపోయినా కానీ ఇప్పుడు ఏకంగా రాజకీయ ప్రయోజనం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన శ్రీలక్ష్మి రాజకీయాల ప్రయోజనాల కోసం బిల్లులు మంజూరు చేసినట్టు కనిపిస్తుంది. ఏకంగా చూసుకుంటే నారా లోకేష్ నియోజకవర్గంలో ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారో అక్కడ బిల్లులు మంజూరు చేశారంటే ఇవన్నీ చూస్తుంటే ఎలక్షన్స్ లో గెలవాలి ఉద్దేశంతోనే ఇలా బిల్లులు మంజూరు చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, చూద్దాం. మీరు నవ్వుకున్నా సరే నేను చేసేది చేస్తా, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలని అమలు చేస్తా, ఇది ఆ మహిళ ఐఏఎస్ వ్యవహార శైలి. అర్హులను మూలకు తోసేసి అస్మదీయులకు బిల్లులు చెల్లించడమే అంతిమ లక్ష్యం. ఆమెవరో కాదు, ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కంటే కూడా ఆమెనే సీనియర్. అయినా జీవోల్లో ఘోర తప్పిదాలు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పూర్తి కాబోయే పనులకు బిల్లులు మంజూరు చేశారు. ఈ నెల 23, 24 తేదీల్లో శ్రీలక్ష్మి దాదాపు 9 జీవోలు ఇచ్చారు. ఇందులో 3 ఇప్పుడు వెనక్కి వచ్చేశాయి. దీంతో శ్రీలక్ష్మి పరువు పోయినట్లు అయింది. మున్సిపాలిటీలో 5 ఏళ్లుగా 100 కోట్ల విలువైన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఎంపిక చేసిన కొన్ని మున్సిపాలిటీలకు హఠాత్తుగా నిధులు విడుదల చేశారు. అందులో టీడీపీ యువనేత నారా లోకేష్ బరిలో ఉన్న మంగళగిరి కూడా ఒకటి. అందులోనూ ఎన్నడూ కని విని ఎరుగని విధంగా పూర్తి కాబోయే పనులకు నిధులు విడుదల చేస్తూ శ్రీలక్ష్మి జీవో ఇచ్చేశారు. అలాగే డోన్, నర్సీపట్నం మున్సిపాలిటీలకు సంబంధించిన మరో 2 జీవోలు కూడా ఆ రోజే ఇచ్చారు. వీటిలో పూర్తి కాబోయే పనులు అనే ప్రస్తావన లేనప్పటికీ ఇవి ఆబాపుతివే. పనులు పూర్తయ్యాక బిల్లులు చెల్లించేందుకే చాలా తతంగం ఉంటుంది. సంబంధిత చీఫ్ ఇంజనీర్ లేదా ఆ పనులు పర్యవేక్షించిన ఇంజనీర్లు ఏ పనులు ఎంత శాతం పూర్తయ్యాయి, ఎంత ఖర్చు అయింది తదితర వివరాలు పేర్కొంటూ సంతకం చేసి సర్టిఫై చేయాలి. ఆ సర్టిఫైడ్ పత్రం లేకుండా తమ సెక్రటరీలు లేదా ఆర్థిక శాఖకు చెల్లింపుల కోసం ఫైల్ కూడా పంపారు. కానీ ఈ 3 జీవోల విషయంలో ఏ ఒక్కదానికి ఇలాంటి సర్టిఫైడ్ పత్రం లేదు అని తెలిసిందే. పనులే పూర్తి కానప్పుడు సర్టిఫైడ్ పత్రాలు ఎలా వస్తాయి? దీంతో అతి కీలకమైన నిబంధనను ఉల్లంఘించాము అనే భయం మొదలైంది. దీనికి తోడు అడ్డగోలు జీవోల సంగతి ఆంధ్రజ్యోతి కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన ఆ 3 జీవోలను వెనక్కి తీసేసుకున్నారు. వైసీపీ నేతలతో శ్రీలక్ష్మి బంధం ఈనాటిది కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓబులాపురం గనుల ఫైలులో కీలకమైన క్యాప్టివ్ మైనింగ్ పదాన్ని ఎత్తేసి జీవోలు ఇచ్చింది ఏమే. ఈ కేసులో శ్రీలక్ష్మి అరెస్టు కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆమెను తెలంగాణ క్యాడర్ కు కేటాయించినప్పటికీ జగన్ అధికారంలోకి వచ్చాక పరుగున ఏపీకి వచ్చేశారు. ఆమెకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంత కాదు. రోజుల వ్యవధిలోనే 2 పదోన్నతులు ఇచ్చేశారు. శ్రీలక్ష్మి ఐఏఎస్ గారు రూల్స్ ను పక్కన పెట్టేసి తాడేపల్లి ఆర్డర్స్ ను మాత్రమే అమలు చేస్తున్నారని అధికార వర్గాలే చెబుతున్నాయి. ఇదే శ్రీలక్ష్మి అమరావతి రైతులు మాత్రం పట్టించుకోవడం లేదు. 22,948 రైతు కుటుంబాలు నేటికి కౌలు అందక విలవిల్లాడిపోతున్నాయి. అసెండ్ రైతులకు 3 ఏళ్ల నుంచి కౌలు ఇవ్వడం లేదు. 2023 మేలో అమరావతి రైతులకు అందాల్సిన కౌలు 10 నెలల తర్వాత కూడా పడలేదు. మార్చి 16 శనివారం సచివాలయానికి సెలవు. అయినప్పటికీ ఆర్థిక శాఖ మంగళగిరి పరిధిలోకి వచ్చే తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కు 74 కోట్ల అదనపు నిధులు విడుదల చేస్తూ బీఆర్ఓ జీవో ఇచ్చింది. దీని ఆధారంగానే మార్చి 23న శ్రీలక్ష్మి నిధులు విడుదలకు జీవో ఇచ్చారు. ఏ పని ఎంతవరకైందన్న ఆరా తీయకుండా ఆర్థిక శాఖ సెక్రటరీ గుల్జర్ బీఆర్ఓ జారీ చేశారు. అయితే మున్సిపల్ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రతిపాదనలో పూర్తి కాబోయే పనుల కోసం అదనపు నిధులు అన్న వ్యాఖ్యం లేదని తెలిసింది. ఈ వ్యాఖ్యాన్ని సచివాలయంలోనే కలిపేశారని తెలిసింది. ముందుగా బీఆర్ఓ ఇచ్చింది ఆర్థిక శాఖే.
అక్కడే ఏదైనా మతలబు జరిగిందా, లేక తాడేపల్లి ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ చేసిన ఒత్తిళ్ల మేరకు ఈ వ్యాఖ్యం కలిపారా అన్నది తేలాలి. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, శంకరి, శ్రీలక్ష్మి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు అందరికంటే మోస్ట్ సీనియర్ అధికారి. అయితే తాను గతంలో చేసిన తప్పుల మూలంగా నేటికి కూడా సీఎస్ కాలేకపోయారు అని ఐఏఎస్ వర్గాలే చర్చించుకుంటాయి. అయితే మరోవైపు ఆమె ఇచ్చినటువంటి జీవోలను, రీసెంట్ గా ఇచ్చినటువంటి 3 జీవోలు ఏవైతే పనులు పూర్తి కాకుండానే వాటికి చెల్లింపులు చెల్లించే విధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి ఆమె జీవోలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చాయి. నాటి నుంచి ఈ జీవోలను మరలా ఇబ్బంది అవుతుందని రీసెంట్ గా వాటిని ఉపసంహరించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవైపు అమరావతి రైతుల కోసం వారికి కౌలు చెల్లింపుకు చట్టమే ఉంది, సిఆర్డీఏ చట్టం. దాన్ని పక్కన పెట్టి నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు ఇవ్వకుండా మరోవైపు మంగళగిరి, తాడేపల్లి ప్రాంతంలో ఎవరైతే లోకేష్ పోటీ చేస్తున్నారో లోకేష్ ను ఓడించేందుకు ఇప్పటికే సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తోంది ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ప్రాంతంలో అధికంగా నిధులు కనుక కేటాయిస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి పాజిటివ్ వైబ్స్ ఉంటాయని ఉద్దేశంతో మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కూడా నిధులు విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఆ జీవోలన్నీ కూడా ఉపసంహరించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విధంగా అడ్డగోలుగా జీవోలు ఇవ్వడం ఇది ప్రథమం కాదు. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ఏదైతే క్యాపిటివ్ మైనింగ్, ఔబ్లాపురం ఐరన్ ఓర్ గనులకు సంబంధించి క్యాపిటివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించి ఉత్తర్వులు ఇవ్వడంతో ఆమె అరెస్టు కూడా అయ్యారు. అప్పట్లో తీవ్ర దుమారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై లేచిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఆమె ఇప్పటికీ కూడా అధికార పెద్దల ప్రాపకం కోసం ఎటువంటి జీవోలు ఇచ్చి అబాస్ పాలవుతున్నారు అని ఐఏఎస్లే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిజానికి రాష్ట్ర విభజన తర్వాత ఆమె తెలంగాణ కేడర్ కు ఎంపికైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఐఏఎస్ గా రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఇమీడియట్ గా పరుగున రాష్ట్రానికి వచ్చారు. ఆమెకు విపరీతమైన ప్రాధాన్యం ఇవ్వడం, చివరకు ఆమె మంత్రి నిర్వహించే మీటింగ్ కూడా ఆలస్యంగా వచ్చినా కూడా ఏమీ అనలేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందంటే ఆమెకున్న ప్రాధాన్యం. అదే సమయంలో ఆమె ఇస్తున్న అడ్డగోలు జీవోలు సాధారణ ప్రజలందరికీ, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు, ఉన్నత వర్గాలు కూడా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.